హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక సండే రోజు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ బ్లాగ్ అనేది మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సో ఇంకా సెకండ్ పార్ట్ అని చెప్పి ఆల్రెడీ చెప్పాను కదా, దానికోసం అనమాట ఇది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఒక హెయిర్ ప్యాక్ అయితే చూపిద్దామని చెప్పేసి సండే టైంలో పిల్లలకి వేస్తారు కదా అని చెప్పి చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను హెయిర్ ప్యాక్ కోసం అయితే ముందుగానే నైట్ మెంతులు అలాగే బియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాను. అండ్ నానబెట్టిన మెంతులు అలాగే నానబెట్టిన బియ్యము, ఇంకా మందారం పువ్వులు, మందారం ఆకులు, ఆముదం కొద్దిగా, కొబ్బరి నూనె కొద్దిగా, అలాగే పెరుగు, ఇవి ఉంటే సరిపోతుందండి హెయిర్ ప్యాక్కి. అండ్ ఎగ్ అనేది వేసుకోకూడదు అనమాట ఇందులోకి. అండ్ ఇవన్నీ కూడాను మిక్సీ పట్టేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ అనేది హెయిర్ సిల్కీగా అవడానికి, అలాగే స్మూత్గా ఉండడానికి, ఇంకా డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో నేను ఒక 2-3 రకాల హెయిర్ ప్యాక్స్ అనేది మీకు ఇంతకు ముందు కూడా చూపించాను. అండ్ చాలా మంచి రిజల్ట్ కూడా ఉంది. ఆల్రెడీ నాకు ఒక ఇద్దరేమో కమెంట్స్ పెట్టారనమాట, మేము యూస్ చేసామండి, మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి. అండ్ ఇది ఏంటంటే 15 days వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ మనం ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవడం వల్ల హెయిర్ లాస్ అవ్వము, అలాగే ఉన్న హెయిర్ ఇంకా మంచిగా గ్రోత్ వస్తుంది. అండ్ డాండ్రఫ్ లాంటివి ఉన్నా కూడా, హెయిర్ ఫాల్ ఉంటే కూడా తగ్గిపోతుంది అనమాట. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ 9908224144. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. సో పదే గురువు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మాకు ఉన్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు. కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. సో ఇంకా ఇక్కడ చూపించిన విధంగా అన్నీ కూడా మిక్సీలోకి వేసి ఈ విధంగా అయితే మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదైతే మనకు మెంతులు ముందుగా నానబెట్టుకోవడం వల్ల తొక్కుగా లేకుండా, బియ్యము ఇవి రెండు వేయడం వల్ల అయితే మనకి ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుంది. సో ఇది మనం హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. మా ఇంట్లో ఈ మధ్య రీసెంట్గా అయితే డాండ్రఫ్ అనేది ఎక్కువ అయిపోయింది పిల్లలకి. సో డాండ్రఫ్ ఎక్కువ అయినప్పుడు నేను ఈ ప్యాక్ యూస్ చేస్తాను. ఒకవేళ హెయిర్ కొంచెం సిల్కీగా స్మూత్గా అవ్వాలి అనుకున్నప్పుడు, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు, ఇంతకుముందు ఒక వీడియో చూపించాను మీకు, అక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తాను ఆ వీడియో ఏదని చెప్పేసి. సో ఆ హెయిర్ ప్యాక్ అనేది యూస్ చేశానమాట. మనకి ఏది కూడా మనం కొనాల్సిన అవసరం లేదండి. మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంటి దగ్గర దొరుకుతాయి కాబట్టి న్యాచురల్గా. ఇంకా కుదిరితే ఇందులోకి అలోవెరా జెల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పేస్ట్లోకి అయితే. బట్ మనము హెయిర్ స్మూత్నెస్ ఎక్కువగా కావాలి, కొంచెం డ్రై హెయిర్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే చూసారు కదా, మా అమ్మాయి అనమాట, ఇక్కడ చిన్న అమ్మాయికి ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది అండ్ డాండ్రఫ్ కూడా ఎక్కువగా ఉంది. మెయిన్గా చెప్పాలంటే మనకి హెయిర్ ఫాల్ అనేది, అంటే జుట్టు ఎక్కువ రాలిపోయేది ఎప్పుడు జరుగుతుందంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు అనమాట. ఈ డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. సో దానికి మనం అప్పుడప్పుడు ఈ విధంగా చిన్న హెయిర్ కేర్ తీసుకుంటూ ఉన్నామంటే రిజల్ట్ బాగుంటుంది అండ్ హెయిర్ కూడా లాస్ అవ్వకుండా ఉంటుంది. అందులోనూ చిన్న పిల్లలకి కొంచెము విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఇలాంటివి తక్కువగా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు అంటే వాళ్ళు ఎక్కువగా వెజిటేబుల్స్ తినరు, కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా. అలాంటప్పుడు మనం హెయిర్కి అట్లీస్ట్ ఇలాంటివైనా హెయిర్ ప్యాక్స్ వేయడము, ఇంకా 2 days వన్స్ అట్లా మంచిగా హెయిర్కి ఆయిల్ అప్లై చేయడము, ఆ తర్వాత వీక్లీ 2 times హెడ్ బాత్ చేయించడం, ఇలా చేయడం వల్ల అయితే హెయిర్ అనేది మనము కొంచెం గ్రోత్ అవ్వడానికి కానీ, హెయిర్ ఫాల్ తగ్గడానికి కానీ మంచి రిజల్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే చూసారు కదా, మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట ఈ హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం అంటే. ఎందుకంటే తనకి చిన్నప్పుడు చాలా లాంగ్ హెయిర్ అండి. నేను ఫొటోస్ ఉంటే కనుక మీకు ఇక్కడ సైడ్లో స్క్రీన్ పైన షేర్ చేస్తాను చూడండి. అసలు ఎంత పెద్ద హెయిర్ అంటే, మా ఇంట్లో మా పెద్దమ్మాయి కంటే కూడాను చిన్నమ్మాయికి హెయిర్ ఎక్కువ మందంగా ఉంటుంది, అలాగే సిల్కీగా, స్మూత్గా, లాంగ్గా ఉంటుంది. తనకి చిన్న ఏజ్లోనే హెయిర్ ఎక్కువగా ఉన్నదన్నమాట, పుట్టుకతోనే మంచి హెయిర్. బట్ మేము సుబ్రహ్మణ్య స్వామికి కావడ ఎత్తిపించినప్పుడు ఇంకా అంటే గుండు కొట్టించేసామన్నమాట. తనకి హెయిర్ కొంచెం ఎందుకు అక్కడక్కడ కుచ్చుగా ఊడి పడిపోతూ ఉన్నింది. సో దానికోసం అని చెప్పేసి మొక్కుబడి పెట్టుకున్నాను అనమాట. కావడ ఎత్తినప్పుడు ఈసారి వెంట్రుకలు ఇస్తామని చెప్పేసి, తర్వాత ఆ ప్రాబ్లం రాకుండా చూడ తండ్రిని, అట్లా మేము మొక్కుబడి ఉన్నిందని చెప్పి లాస్ట్ టైం కావడ ఎత్తించినాం కదా, లాస్ట్ టైం కాదు 2 years ముందు కావడ ఎత్తించినప్పుడు గుండు కొట్టించేసామన్నమాట. అట్లా గుండు కొట్టినప్పటి నుంచి ఇప్పటికీ అట్లా హెయిర్ అంటే రాలిపోవడం ఆ ప్రాబ్లం అయితే రాలేదు. రాలడం అంటే కుచ్చు అనమాట, అట్లనే కుచ్చుగా
పడిపోతూ ఉన్నింది. సో చాలా భయం వేసి మొక్కుకున్నాక దేవుడి దయ వల్ల ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయ్యింది గుండు కొట్టించిన తర్వాత. అండ్ ఇప్పుడు దానివల్ల హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అనమాట, తనకి ఎందుకో అట్లనే ఆగిపోయింది. 2 years అయిపోయింది. మా అమ్మకి మంచిగా వచ్చేసింది హెయిర్. మా అమ్మ ప్రియా ఒకేసారి గుండు కొట్టుకున్నారు. బట్ మా ప్రియాకి మాత్రం ఎందుకో రావట్లేదు అనమాట హెయిర్. సో ఇంకా మేము ముగ్గురం హెయిర్ ప్యాక్ వేసుకున్నాం. సో అదంతా నేను వీడియో చూపించలేదులేండి, మరీ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. సో పిల్లలిద్దరికి అని చెప్పి నేను ఆ ప్యాక్ రెడీ చేశాను. ఇంక వాళ్ళిద్దరికి వేసిన తర్వాత కొంచెం మిగిలిందనమాట, అది కూడా నేను హెయిర్కి లైట్గా అట్లా అక్కడక్కడ అప్లై చేసేసుకొని ఇంకా అది కొంచెం డ్రై అయ్యేంత వరకు పిల్లలు అయితే కూర్చొని టీవీ చూస్తున్నారు. అండ్ ఇంకా నేనైతే ఇంకా కిచెన్లో పనులు చేస్తున్నాను అనమాట. మనకి అది డ్రై అయ్యే లోపు ఇట్లా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత హెడ్ బాత్ చేసేసుకున్నామంటే పనులు అయిపోతాయి అండ్ మనం హెయిర్ వాష్ కూడా చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఫాస్ట్గా అయితే గిన్నెలన్నీ కూడా తోమేస్తూ ఉన్నాను. అండ్ మధ్యాహ్నము వంట చేసాం కదా అవన్నీ అనమాట. ఆల్రెడీ నేను అంటే సండే రోజు పెట్టిన వ్లాగ్లో నేను లంచ్ ఏమేమి ప్రిపేర్ చేసాను అవన్నీ చూపించాను. అండ్ తినేటప్పుడు వీడియో తీసాము, ఆ క్లిప్ డిలీట్ అయిపోయింది, చూసుకోలేదు నేను, తెలియక డిలీట్ చేసేసాను. అండ్ దానివల్ల యాడ్ చేయలేదన్నమాట. ఇంకా తినేసిన తర్వాత ఈ హెయిర్ ప్యాక్స్ అన్నీ రెడీ చేసి వేసుకున్నాం. ఆ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. కిచెన్ క్లీన్ చేసిన తర్వాత అంటే గిన్నెలన్నీ తోమి పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో మళ్ళీ హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా కొంచెంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నానని చెప్పేసి. సో మొన్నంతా బూజులు దులిపాము. తర్వాత వచ్చేసరికి కొంచెం వేస్ట్ ఏమన్నా ఉంటే అవన్నీ తీసి పడేయడము, పక్కన పెట్టడము, ఇంకా పనులన్నీ కొన్ని చేసుకున్నాము. అండ్ ఈరోజు వచ్చేసరికి సండేనే కదా, పిల్లలు కూడా ఉన్నారు, కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే చూడండి ఎంత డస్ట్ ఎంత బూజు అయితే కిందకి పడుతూ ఉందో, చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంటే మనకి గోడల పైన మనకి కనిపించే అంతా క్లీన్ చేసేస్తూనే ఉన్నాము మంత్లీ వన్స్ అట్లా క్లీన్ చేసుకున్నప్పుడు. కాకపోతే ఇంకా ఈ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట పైన, ఈ అగారా ప్రోడక్ట్స్ బాక్సెస్, తర్వాత మిక్సీ బాక్సులు, ఇవన్నీ కూడా నేను పడేయనండి. ఎందుకు పడేయనంటే మేము మళ్ళీ హౌస్ ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ మనకు ఆ బాక్సులు అవసరం అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మా ఆయన వీటిని అసలు పడేయరు, అమ్మరు అనమాట, అట్లనే పెడతారు. అండ్ ఇక్కడ అగారో వాళ్ళది ఓవెన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట, మంచిగా నాకు యూజ్ అవుతున్నాయి. కాకపోతే ఎక్కువ వాడను అనమాట, యూజ్ అయ్యేటప్పుడు అవసరానికి మాత్రం తీసుకుంటాను కిందకి. అండ్ ఇంకా ఇట్లా ఈ విధంగా మొత్తం దించి క్లీన్ చేసి డస్ట్ అంతా తుడిచేసిన తర్వాత ఇంకా మళ్ళీ నీట్గా ఇట్లా సర్దేశాను. ఇప్పుడు కొంచెం చూడడానికి బాగుంది. ఇంకా ఇంట్లో దుమ్ములు దులపడము ఇవన్నీ చేసేసరికి ఇంకా బాగా డస్ట్ పట్టిపోయింది. సరే అని చెప్పేసి కొంచెం డస్ట్ అలర్జీ వచ్చి తుమ్ములు బాగా వచ్చేసాయి అనమాట నాకు. అందుకని చెప్పి ఇంకా వెంటనే హెయిర్ ప్యాక్ కూడా వేసుకుని ఉన్నాను కదా, అందులో మనం కర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హెడేక్ వస్తుందేమో అని ఫాస్ట్గా అయితే స్నానం చేసుకొని వచ్చేసాను. ఇంకా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్పున్నాను అనమాట. పిల్లలంతా కూడా బాగా అలసిపోయారు, ఇంట్లో క్లీనింగ్ నాతో పాటు చేశారు, కొంచెం హెల్ప్ చేశారు. అండ్ అయితే హెయిర్ ప్యాక్ అంతా వేసిన్నాం కదా, ఇంకా హెయిర్ వాష్ అవి చేసుకొని స్నానాలు చేసేసుకున్నాం అనమాట ముగ్గురం కూడా. అండ్ హెయిర్ అయితే చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది. మనం వేసి ఒక 1 hour అట్లనే పెట్టేస్తాము, 1 hour తర్వాత స్నానం చేస్తాం కదా, అది కూడా స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళతో అస్సలు చేయొద్దండి. నార్మల్గా కూల్ వాటర్ తోటి, అంటే మనకి చల్లగా గోరువెచ్చని నీళ్ళతో మనం హెడ్ బాత్ చేయాలన్నమాట ఎప్పుడైనా హెయిర్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు, అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. వేడిగా మామూలుగా కూడా నీళ్ళు అనేది తలపైన పోసుకోకూడదు, కొంచెము గోరువెచ్చగా ఉన్న నీళ్ళనే మనం తలస్నానం చేయాలన్నమాట. అండ్ ఇక్కడైతే మా అమ్మాయి చూడండి మీతో మాట్లాడుతుంది. సో ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ కూడా తీసేసాము, ఇంకున్న కర్టన్స్ అన్నీ కూడా తీసేసాము, ఇవన్నీ రిమూవ్ చేసేసి ఆ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా క్లీన్ చేసేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా బట్టలు మడచాలి, ఇంకా ఇవి ఉన్నాయన్నమాట. ఇంకైతే టీవీ కౌంటర్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసాము. క్లీన్ చేసేసి అక్కడున్న వేస్టేజ్ అంతా కూడా తీసేసామన్నమాట. ఇంతకుముందు వేరే చిన్న బొమ్మలు ఇవన్నీ కూడా పెట్టున్నాం కదండి, సో అవి ఎక్కువ డస్ట్ నిండిపోతే చూడడానికి అస్సలు బాగాలేదన్నమాట. ఇంకా అవి అంతగా లుక్ కూడా లేవనిపించి వాటన్నిటిని కూడా రిమూవ్ చేసేసుకొని జస్ట్ అక్కడ ఏవైతే బాగుంటాయో అవి సింపుల్గా ఇట్లా పెట్టేసుకొని మిగతా అవన్నీ కూడా తీసేసి పడేసేసాను. మిగతా కొన్ని అట్లనే పెట్టాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో షోకేస్ ఉంటుంది, సో అందులో పెట్టుకుంటుందని చెప్పేసి ఒక బ్యాగ్లో వేసి పెట్టేసాయి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిద్దాంలే అని చెప్పేసి. మోస్ట్లీ ఏవి పడైను, ఇక్కడ ఏదైనా వేస్ట్ అనిపించినవి తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా అత్త వాళ్ళ ఇంట్లో కానీ పెట్టేస్తూ ఉంటాను. సో అది. అండ్ మా అమ్మ ఎక్కువగా బాగా నీట్గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఎక్కువగా అక్కడ ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఏవైనా ఉంటే. ఇంక ఇవన్నీ కూడా వాష్ చేయాల్సినవి, ఇవన్నీ కూడా రేపు వాష్ చేయాలన్నమాట. ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ తిన్నవి మాత్రం, అంటే నైట్ తింటాం కదా, అవి వాష్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ క్లీన్ చేసేసాను అండ్ స్టవ్ అంతా కడిగేసాను. సో ఇల్లు మాత్రం కొంచెం గజిబిజిగా ఉంది, ఎందుకంటే బూజులంతా దులిపాము, కొంచెం క్లీనింగ్ పెట్టుకున్నాం కదా, ఇంకా రేపు కూడా పడుతుంది.
సో రేపు ఒకేసారి మండే కదా హౌస్ అంతా మాప్ పెట్టేసి క్లీన్ చేసేసుకుంటాను. నాకైతే డస్ట్ అలర్జీ ఉంది, కొంచెం డస్ట్ క్లీన్ చేశాను కదా, కళ్ళు చూడండి ఎంత రెడ్గా అయిపోయాయో ఆ డస్ట్ అంతా పడడం వల్ల. అండ్ ఇంకా వెళ్ళి బట్టలన్నీ మడిచేసి వచ్చి నైట్కి కొంచెం డిన్నర్ రైస్ పెట్టేసుకొని, ఇంకా మధ్యాహ్నం సంగడి చేశాను కదా, ఇంక ఇప్పుడు రైస్ పెట్టేసుకొని తినేసి ఇంకా అన్నీ కడిగి పెట్టేసామంటే మార్నింగ్ లేచి అయితే ఇళ్ళన్నీ కూడా తుడిచేసుకుంటాను. సో అది. సో ఇంకైతే ఒక 2-3 డేస్ నుంచి నాన్ స్టాప్గా బట్టలు ఉతికే పని, బెడ్షీట్లు ఉతికే పని ఇవే పెట్టుకున్నాం అనమాట. సో దాంట్లో ఇంకా బెడ్షీట్స్ పని అవన్నీ కూడా అయ్యింది. ఇంకా బట్టల పని అయితే ఈరోజు పెట్టుకున్నాం అనమాట. బట్టలన్నీ ఉతికి ఆరేస్తున్నాము, అవన్నీ కూడా ఇంకా మడిచి పెట్టేస్తూ ఉన్నాం అనమాట. నాకు అయితే మా పెద్దమ్మాయి హెల్ప్ చేస్తుంది, బాంధవ్య. సో ఇలాంటి పనులు అంటే స్టార్టింగ్లో పని చెప్పినప్పుడు కొంచెం విసుగ్గా ఉంటుంది, కానీ మళ్ళీ పనిలో దిగేసిందంటే మాత్రం ఇంక ఎవరు చెప్పినా ఆపదనమాట. అంత నీట్గా పెడుతుంది ఇల్లంతా కూడాను. సో నా అలవాటు మా అమ్మాయికి కూడా రావడం నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు పనులు చేసుకునేలాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫోన్లో ఇవైనా నన్ను చూసి నేర్చుకున్నారని చెప్పి. ఆడపిల్లలు ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగాలు చేసినా కూడాను వాళ్ళ పని వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే ఇంట్లో వండి పెట్టడం కానీ, ఇంట్లో పనులు చేయడం కానీ, ఇవన్నీ కూడాను ఆడపిల్లలు చేయాల్సిందే అనమాట. ఎంత శాలరీ సంపాదించినా, ఎంత పనులు చేసినా. కాబట్టి అన్నీ నేర్చిపెట్టుకోవాలని చెప్పేసి అయితే నేను నేర్పిస్తూ ఉంటాను. ఈరోజు ఇంకా ఈ వీక్ అంతా నాకు ఇంట్లో పనులే ఉంటాయిలేండి. ఈరోజు అంతా బట్టలు వాష్ చేయడము, బెడ్షీట్స్ ఉతకడం అయిపోయాయి కదా. ఇంకా తర్వాత అయితే రేపంతా కొంచెం ఫొటోస్ అవి బూజులు కూడా ఈరోజు దులిపేసాము ఇంట్లో. ఇంకా రేపు ఫొటోస్ అవి క్లీన్ చేసుకోవడం, తర్వాత ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేసుకోవాలి. తర్వాత బట్టలు ఓం శక్తి మాలు బట్టలు ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకొని ఒకసారి కొత్త బట్టలు అయితే తీసుకురావాలి పిల్లలకి. సో ఇవన్నీ రేపు అమ్మ వస్తుంది, షాపింగ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ కుదిరితే కిచెన్లో కొంచెం మనం వాడే గిన్నెల వరకైనా క్లీన్ చేసుకొని కడుక్కుందాం అనుకుంటూ ఉన్నాం. చూద్దాం, ఓపికని బట్టి చేస్తాను. అది కూడా మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టుకోలేము అనమాట ఒంటికి నేను, ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు కదా ఇవన్నీ, అందుకని చెప్పి. సో అది. ఇంక ఇక్కడైతే నేను చాలా సీరియస్గా మా పిల్లల్ని ఇక్కడ ఒక లుక్ వేసాను చూడండి. ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవ పడుకుంటూ ఉన్నారు, బీభత్సంగా గొడవ పడుకుంటారు. అక్కడ కెమెరాకి అడ్డం వచ్చేసిందంట, దానికోసం అని చెప్పేసి గొడవలు పడుతూ ఉన్నారు. ఇంకైతే ఇక్కడ బట్టలన్నీ కూడా నేను మడిచిస్తూ ఉంటే మా అమ్మాయి అయితే సర్దుతూ ఉంది. ఇంకా చాలా చాలా క్లీనింగ్ పనులు అయితే ఉన్నాయండి. మనకి అందరికీ తెలిసిందే హౌస్ క్లీనింగ్ అంటే అంత బిన్నే అయిపోయేది కాదు. సో నేను మీకు అన్ని వీడియోస్ షేర్ చేస్తాను. ఈరోజైతే ఈ పనులు చేసుకుంటూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా హౌస్ క్లీనింగ్ ఉంది, బయటంతా విండోస్ చాలా పనులు ఉన్నాయన్నమాట. అంటే క్లీన్ చేయాల్సినవి. తర్వాత పూజ గది క్లీనింగ్ ఉంటుంది, మనం మాల వేసే టైంకి అన్నీ చేసేయాలి. అండ్ ఇంకా ఈ క్లీనింగ్ కొంచెం అయిందనమాట. ఇంట్లో బట్టల పని, బూజులు దుడిపే పని ఇవన్నీ కూడా అయిపోయాయి. కాబట్టి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈరోజు దీంతో ఎండ్ చేసేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యి, ఇంకా ఓపిక లేదనిపించి ఈరోజు ఏం చేస్తున్నామంటే రేపు మండే కదా, రేపు అయితే హౌస్ అంతా శుభ్రం చేసేసుకొని షాపింగ్ పనులు అవి చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అయితే చెక్ చేస్తున్నాం. ఎలాగూ మేమంతా స్నానాలు చేసేసుకున్నాం కదా, సో అందుకని చెప్పేసి ఇంకా మాల వేసే బట్టలన్నీ కూడా బయట తీస్తున్నాము. ఇవి మేము 3 years నుంచే వేస్తున్నామండి. ఇది ఇప్పుడు వేసేది 4th year అనమాట. ఇంకొక సంవత్సరం ఉంది, 5 years మొత్తం కూడా మొక్కుకున్నది. సో దానికోసం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మనం అన్నీ మాలంతా అయిపోయిన తర్వాత వాష్ చేసి బ్యాగ్లో సర్ది పెట్టేస్తాం కదా, వాటన్నిటిని బయట తీసాను. ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయి, నాకేం కావాలి, పిల్లలకి ఏం కావాలని చూసుకొని ఎవరెవరికి ఎన్ని బట్టలు ఉన్నాయో చెక్ చేసేసుకొని ఒక పేపర్లో అయితే మా అమ్మాయి రాస్తూ ఉంది, నేను చెప్తూ ఉంటే. ఇంకా రేపు అమ్మ వస్తుంది అనమాట. అమ్మ అంటే నేను ఏది కూడా మా అమ్మని తీసుకెళ్లకుండా షాపింగ్ చేయనులేండి, నాకు అట్లా అలవాటు అయిపోయింది. సో ఇంకా అమ్మ వస్తుంది కాబట్టి ఇద్దరం కలిసి ఇంకా పిల్లలకి కావాల్సినవి అవన్నీ కూడా షాపింగ్ చేసుకోవాలి. మెయిన్ ప్రాబ్లం ఏమంటే మాల వేసే దగ్గరలో నార్మల్గా మాల వేసే బట్టలు దొరుకుతాయి, కానీ మనకి నచ్చిన రెడ్ కలర్ బట్టలన్నీ దొరకవన్నమాట. సో వాటి కోసం ఇంకా ఎన్ని షాపులు తిరగాలంటే అన్ని షాపులు తిరగాలి. రేపు వీలైతే నేను షాపింగ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను చెప్పిస్తూ ఉంటే మా అమ్మాయి రాస్తుందనమాట ఏమేమి కావాలని చెప్పేసి. సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. నాకైతే 1-2 మాత్రం కావాలన్నమాట. అండ్ పిల్లలకి మాత్రం ఇద్దరికి కూడా డ్రెస్సెస్ అనేది ఖచ్చితంగా కావాలి. వాళ్ళకి మాత్రం ఒక్కొక్క డ్రెస్సే ఉన్నాయి. అండ్ మనం మీషోలో తీసుకున్న టాప్స్ అవి ఒక 3 ఉన్నాయి తనకి. ఇంకా చిన్నమ్మాయికి షాపింగ్ ఫుల్గా చేయాలన్నమాట. అంటే ఒక 5 అయినా కావాలి కదా రెడ్ కలర్ డ్రెస్సెస్. 7 days ఏమో ఉంటుంది మాలలోనే, సో అప్పుడు రెడ్వే వేసుకోవాలి కాబట్టి. అండ్ 3 days మాలలో ఉంటాము. 3 daysకి ఇడుముడు చెల్లి చేసిన తర్వాత కూడా మేము మాల తీయమన్నమాట, ఇంటికి
బయటకు వచ్చేంత వరకు కూడా. కాబట్టి రెడ్ కలర్వే యూజ్ చేస్తాము. సో అది అండ్ ఇంకా దానికోసం అని చెప్పి ఏం కావాలని చెప్పి అక్కడ మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ రాసుకుంటూ ఉన్నామండి. రేపైతే షాపింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మా ఆయనది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అని అడిగారు కదా, సో దానికి కూడా రేపు మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.